హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో చతురం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే ఇది సైన్ అప్ అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మలయాళం మూవీ భయ్య, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా అనమాట. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన సెలీనా అనేది ఒక యంగ్ ఉమెన్ అయితే ఉంటుంది. తను ఒక ఓల్డర్ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట. ఆయనేమో అబ్యూసివ్ మ్యాన్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల సెలీనాకి అయితే ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది అనమాట. అసలు ఆ ఆపర్చునిటీ ఏంటి, సెలీనా ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే చతురం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయి ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగితే ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. మీకు ఏం అవసరం ఉన్నా సరే మెసేజ్ చేయడానికి అయితే ఉంటుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ టైం పాస్ మూవీ భయ్య. మీరు కనుక ఒక సైకలాజికల్ థ్రిల్లర్ విత్ ఎరోటిక్ ఎసెన్స్ చూద్దాము అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్తా. సెలీనా క్యారెక్టర్ కానీ బెల్తజర్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు కూడా పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్తా. చాలా బాగా వర్కౌట్ అయినాయి భయ్య. అండ్ ఆ క్యారెక్టర్ డైనమిక్స్ కూడా సైకలాజికల్ ట్రామాకి చాలా బాగా సెట్ చేసుకున్నారు అనమాట. అంటే ఆ థ్రిల్లర్ ని కొంచెం ఎమోషనల్లీ ప్రెజెంట్ చేస్తారు. ఆ ఇంటెన్సిటీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. తీసుకున్న స్టోరీ కూడా పర్లేదు అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ సైకలాజికల్ థ్రిల్లరే కానీ స్లో బర్న్ థ్రిల్లర్ అనమాట. కొంచెం స్లో పేసింగ్ అయితే ఉంటుంది. బట్ 2 hours రన్ టైంలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఏదైతుందో అది కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. అంటే మరీ ఎక్కువ సర్ప్రైజెస్ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసినా మీకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ట్విస్ట్లు కానీ అండ్ స్క్రీన్ ప్లే కానీ మొత్తం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అండ్ ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు తీసుకున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఎరోటిక్ ఎసెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే అది రొమాంటిక్ వేలో అయితే ఉంటుంది. కొంచెం అది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు ఆ రొమాంటిక్ వే అన్నది. ఎందుకంటే ఒక నార్మల్ డ్రామా లాగా అయితే ఉంటుంది. ఇది మొత్తం రొమాంటిక్ గానే ఉంటుంది. అండ్ ఆ సస్పెన్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఫెమిలియర్ గానే ఉంటుంది. అదే బిగ్గెస్ట్ మైనస్ మూవీకి. ఒక థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ మూవీకి ఏదైతే ఉండకూడదో ఆ బొక్కలే ఉన్నాయి అనమాట ఈ మూవీలో కూడా. సో అందుకే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. ఏం లేవు టైం పాస్ కి. సరదాగా ఒక మలయాళం థ్రిల్లర్ చూద్దాము అనుకుంటే ట్రై చేయండి భయ్య. నచ్చితే మీకు సూపర్ గా నచ్చచ్చు, లేదంటే యావరేజ్ అనిపించచ్చు. నాకైతే పర్సనల్లీ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ని చాలా చూసేసాను కాబట్టి. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ భయ్య. ఇండివిజువల్ గానే చూడండి. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సైన్ అప్ ఓటీటీలో అయితే ఉంది. ఇదేం ఓటీటీ భయ్య మాకు తెలియదు, ఎలా చూస్తాము. ఈ ఒక్క మూవీ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అడిగితే కనుక ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. నేను చెప్తాను ఎక్కడ చూడాలో. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.